మిత్రులారా, నేను ఇప్పుడు సిద్దిపేట గడ్డ మీద ఉన్న ముఖ్యంగా సిపి గారి మీద గౌరవంతో అలాగే సిపి గారి మీద నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నా. మిత్రులారా, ఎక్కడో కురుసభలో ఏదో జరిగిందని 18 అక్షూర సైన్యాన్ని చంపినటువంటి ఆ వీరగాథని మనం గొప్పగా చెప్పుకుంటాం. అలా అంత గొప్పది కాకపోయినా నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెలు, నా కోడళ్ళని రాత్రిపూట విచ్చలవిడిగా తాగి వాళ్ళ ఇంట ముందు మూత్రం పోస్తూ తాగిన మైకంలో ఎవరి డోర్లు కొడుతారో తెలియని బీర్ సీసాలని పగలగొడుతూ మహిళల్ని అనునిత్యం ఇబ్బంది పెడుతుంటే ఎందుకు మాట్లాడరు అని నేను ఈ వీడియో చేస్తే కింద కామెంట్ పెట్టచ్చు. అన్న గదానికి కూడా ఇంత పెద్దగానా అని అనే వాళ్ళకు కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, అందులో మీ అక్కనో మీ చెల్లెనో మీ ఇండ్ల పొంటి తాగి బీర్ సీసాలు కిందెత్తేస్తే మీ మహిళల్ని అవమానించే విధంగా మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అవన్నీ అర్థం చేసుకున్న బాధతోటి ఇక్కడికి వచ్చిన. అవ ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ జనం ఎంత తాగుతారు, చేతులు బిడ్డ తీయాలి, ఇవన్నీ షాపులు తీయాలి. ఏం తాగుతారు? మందులు తాగుతారు. మొత్తం ఇండే ఉంటారు. పొద్దు దాకా ఉన్నవాడు రావాలంటే కష్టం. పొద్దుదాకా తాగుతారు, ఇక్కడ టాయిలెట్ పోతారు. ఇక్కడ ఆడోళ్ళు ఎంత మంది ఉన్న వాళ్ళకి అసలు ఏ మాత్రం సిగ్గు శరం ఏముండదు, వాళ్ళకి ఏం ఏర్పడది. అందుకే ఇక్కడ నుంచి తీసేయాలి. మళ్ళీ మస్తు తిట్టుకుంటారు, మళ్ళా మీ ఇంటి ముందర మూత్రం పోతాడు, మీ ఇంటి కాడ సీసాల వల్ల కొడతాడు, మళ్ళీ మిమ్మల్ని తిడతాడు. ఇది మంచిగానే ఉన్నది. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా? చాలా రోజుల నుంచి జరుగుతుందండి. గతంలో కూడా మేము అధికారులకు విన్నవించుకున్నాము, అయినా పట్టించుకోవట్లేదు. మొన్న రీసెంట్ గా ఒక 15 days కింద మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము వినతి పత్రాన్ని కూడా అందజేసాము. అవునండి, ఇదే అండి, కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేసాము. అయినా దీనిపై ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. మళ్ళీ ఇట్లా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఆడవాళ్ళం ఎలా ఉండాలి? మా ఇంటి ముందే వచ్చేసి, ఇక్కడ నుంచి మా డోర్ ముందే వచ్చేసి డ్రింక్ చేసి ఇక్కడనే బాటిల్స్ కూడా పగలగొడుతున్నారండి. ఒక రోజు ఎందుకు పగలగొడుతున్నారంటే కాటన్ బాటిల్తో సహా మొత్తం మా ఇంటి ముందు మొత్తం ఏంటి దాంట్లో మందు కూడా ఉంది, బాటిల్తో సహా మొత్తం పగలగొట్టేసారు. బ్యాగ్ నిండా తీసుకొచ్చి రోడ్ మీద కావాలని మొత్తం బాటిల్తో సహా పగలగొట్టి ఇష్టం ఉన్నది చేసుకోండి అని వాళ్ళే బెదిరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు తరుగులు ఉన్నాయి, అక్కడ కూర్చుంటారు. ఈ టైం అయితే లేవమంటే లొల్లి, మళ్ళా బండ్ల పైకి పోయి బండ్ల. అందుకనే చెప్తున్నా, ఇది ఒక్క వైన్ షాప్ సిద్దిపేటలో, ఇది ఒక్కటే నర్సాపూర్ దగ్గరే కాదు, దాదాపు తెలంగాణలో ఇదే పరిస్థితి. నేను ఇది మానవతా దృక్పథంతో చెప్తున్నా. ముఖ్యంగా సిపి గారు వచ్చిర్రు అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు, సిపి గారి మీద నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే సిపి గారు తాగి నడిపిస్తే తాట తీస్తున్నారు అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళకి అర్థమైంది. అయ్యా సిపి గారు, ఈ వీడియోని మీరు దయచేసి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మహిళలు వైన్ షాప్లో తాగి వాడు ఎవడో తెలియదు, ఓన్లీ వైన్సే తీసుకుంటాడా గంజాయి తీసుకుంటాడా తెలియదు. ఆడపిల్లలు ఇండల్లో బిక్కుమంటే బయటకు వస్తే భయం అవుతుంది. రాత్రిపూట వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడు తాగి ఉంటాడు. దయచేసి చిన్న పిల్లల్ని కూడా చూడరు. వాళ్ళు ఇక్కడ ఇండ్ల ముందు తాగుతుంటే పిల్లలు ఎలా పెరగాలి? ఏం చూసి నేర్చుకోవాలి వాళ్ళని? కమిషనర్ సార్ మాకు ఫుల్ హామీ ఇచ్చారు తీసేస్తామని, కలెక్టర్ మేడం కూడా హామీ ఇచ్చారు తీసేస్తామని. మేము చూస్తామండి, మాకు న్యాయం జరగాలి. ఇక్కడ అయితే వైన్స్లు ఉండకూడదు. అందుకే చెప్తున్నా, చాలా క్లియర్ చెప్తున్నా. కింద కొంతమంది కామెంట్ పెట్టచ్చు, నేను చాలా క్లియర్ చెప్తున్నా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యో ఇది ఒక వైన్ షాప్ అని కాదు, రాష్ట్రంలో ఇదే పరిస్థితి. అదేదో గుడో బడో కాదు, వైన్స్ మద్యం తాగి వాళ్ళు మదపటేనుగుల్లా మహిళల మీద విజృంభిస్తుంటే ఈ సమాజం చూస్తూ కూర్చోవాలా. మళ్ళీ చెప్తున్నా, కురుసభలో మహిళలకు అవమానం జరిగిందని దుర్యోధన్ని చంపిన వీరగాథని గొప్ప చెప్పిన చరిత్రలు నా అక్కలకి, నా చెల్లెళ్ళకి, నా కోడళ్ళకి, నా తల్లులని అవమానిస్తూ మద్యం మత్తులో ఇలా ప్రభుత్వము వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం వైన్ షాపులని ఒక భాండాగారంగా పెట్టుకోవచ్చేమో, కానీ నా తల్లుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. దయచేసి దీని మీద ముఖ్యమంత్రి గారు అలాగే స్థానికంగా సిపి చాలా సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. సిపి గారు, సభ్య సమాజం దీని మీద స్పందించాలని కోరుకుంటున్నారు.